హాయ్ ఫ్రెండ్స్. ఇటీవల అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ మరోసారి ఎన్నికయ్యాడు. మరో 4 ఏళ్ల పాటు ఆయన పదవిలో ఉంటాడు. అంతకుముందు కూడా అతను 4 ఏళ్ల పాటు కొనసాగాడు. 4 ఏళ్ల పాటు పరిపాలన చేసిండ్రు. అప్పుడు ఇప్పుడు ఆయనది నినాదం ఏంటంటే, అమెరికాలో అమెరికన్లే ఉండాలి, ఇతర దేశీయులకు మేము పెద్దగా ప్రాధాన్యం ఇవ్వం, సెటిలర్స్ను ఇక్కడ నుండి తరిమేస్తామని ఆయన ప్రధాన నినాదంగా అప్పుడు కొనసాగింది. ఇప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి అదే విధంగా ఉంది. ఆయన మాటలకు సంబరపడిపోయిన అమెరికన్లు కూడా ట్రంప్ వస్తే ఇతర దేశాలను వెళ్ళకూడదాం, మనం కాడికే ఉంటే మన ఉద్యోగాలు మనవి, మన వనరులు మనం సరిగ్గా ఉపయోగించుకోగలుగుతాం, మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే ఒక ప్రాంతీయ భావన వాళ్ళ లోపల కూడా ఉంది. దాని ప్రకారమే మరోసారి ట్రంప్ని ఎన్నుకోవడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. అయితే నిజానికి అమెరికన్ పౌరులు కూడా సెటిలర్సే కదా. కేవలం కొన్ని శతాబ్దాల ముందు వచ్చినటువంటి బ్రిటిష్ పౌరులే కదా వాళ్ళు కూడా. సుమారు 250 కోట్ల జనాభా నివసించగల అతిపెద్ద విస్తీర్ణం ఆ దేశాంది, అంటే అమెరికాది. అధిక యువ జనాభా ఆ దేశానికి అభివృద్ధిదాయకమైనప్పుడు విదేశీయుల రాకపై నియంత్రణలు వాళ్ళు ఎలా కొనసాగిస్తున్నారు? బ్రిటన్ నుండి ఇంగ్లీష్ వాళ్ళు అనగా తెల్లవార్లు అమెరికాను ఆక్రమించిండ్రు. ఇది వాస్తవం. అప్పట్లో అంటే 17వ శతాబ్దం వరకు మన ఇంగ్లీష్ వాళ్ళ చేతిలోనే అమెరికా ఉన్నది. అంటే వాళ్ళు కూడా వలస పాలన ఎదుర్కొన్న వాళ్ళే అమెరికన్లు. అప్పటికే అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళను, మెక్సికన్ పౌరులను చాలా లక్షల మందిని చంపేసి అప్పట్లో వాళ్ళు బ్రిటన్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది అమెరికాను. దానికి వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పేరు పెట్టి 50 రాష్ట్రాలుగా వాళ్ళ రాజ్యాన్ని విభజించుకోవడం జరిగింది. అప్పటి నుంచి తెల్లవాళ్ళే పరిపాలించడం జరుగుతుంది. అతిపెద్ద రాజ్యాన్ని రోడ్లు వేయడానికి, నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి నల్లవారిని వాళ్ళు ఉపయోగించుకున్నారు అప్పట్లో. వాళ్ళంతా ఆఫ్రికా దేశం నుండి ఆ రోజు ఆ పనులు చేయడానికి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు. క్రమంగా వాళ్ళు కూడా అమెరికా జీవితంలో భాగస్వాములు అయిపోయినరు. ఈ రకంగా అమెరికా ఏ రోజున తెల్లవాళ్ళ రాజ్యం అయిపోయింది. ఒకప్పుడు అమెరికా అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు ఇప్పుడున్న అమెరికా వాళ్ళు మొత్తం వలసదారులే. వీళ్ళంతా బ్రిటన్ నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డ వాళ్ళే. అంతకుముందు ఉన్న వాళ్ళని అందరినీ వాళ్ళు ఎలగొట్టడం, చంపేయడం లాంటివి కూడా చేసిండ్రు సుమారు 4 శతాబ్దాల కింద. కానీ ఇప్పుడు అది రెడ్ ఇండియన్స్ మరియు మెక్సికా వారి ప్రజలు ఉండేవారు ఒకప్పుడు అక్కడ. తెల్లవారు కెనడాకి కూడా వెళ్ళి అక్కడ ఆక్రమించుకొని అక్కడ కూడా వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. అంటే వలసదారులైన తెల్లవాళ్ళే అమెరికాను అప్పట్లో వచ్చి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న స్థానికులను వెళ్ళగొట్టారు, కొంతమంది చంపేశారు 4 శతాబ్దాల కింద. ఇప్పుడేమో వాళ్ళు మా దేశంలోకి ఎవరు వలస వాళ్ళు రావద్దని చెప్తున్నారు. అంటే వలస వాళ్ళే పోయి అక్కడ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ మళ్ళీ ఎవరు వేరే వలస వాళ్ళు రావద్దని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.